హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక్కోసారి ఆకలిగా ఉంటుంది, తినడానికి టిఫిన్ ఏమీ లేదు. ఇంట్లో టిఫిన్కి కూడా దోశ, ఇడ్లీ పిండి లేవు అని ఆలోచన వచ్చినప్పుడు, లేదా రోజు తినే టిఫిన్ బోర్ అవుతుంది అని అనిపించినప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఈజీగా ఉండే ఓ 2-3 ఇంగ్రీడియంట్సే చాలు దీనికి. 1 కప్పు బియ్యాన్ని ఇలా మిక్సీలో వేసి పౌడర్లా పిండిని చేసుకుందాం. ఇప్పుడు వేసిన కప్పుతో 2 కప్స్ వేసామంటే ముగ్గురికి టిఫిన్కి సరిపోతుంది. అది మిక్సీ అయ్యేలోపు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, ఆవాలు, 1/2 కప్పు పెసరపప్పు, ఓ 5 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత, పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఇది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు రెమ్మలు, పించ్ ఆఫ్ ఇంగువ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక 1 కప్పు నీరు పోసుకుందాం. మనం 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కనుక 1 కప్పు మరి 1.5 అంటే కప్పున్నర నీరు పోసుకోవాలి. నీరు ఇలా వేడి అవుతున్నప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్ చేసేసి, బియ్యం ఇదిగో చూడండి మంచిగా పిండి అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. చూడ్డానికి పొడిగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అలా కలుపుతూ ఉంటే నార్మల్ అయిపోతుంది. ఇదిగోండి మొత్తం కలిసి ఇలా అవుతుంది. ఇలా పిండి మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ని సిమ్లోనే అలాగా వదిలేద్దాం. ఇలా మూత పెట్టి ఉంచితే ఆ వచ్చే ఆవిరితో ఇది బాగా ఉడికిపోతుంది. 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి బాగా ఉడికిపోయి చిన్న చిన్న రౌండ్ బాల్స్లా వస్తాయి ఇవి. సరే, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. నేనైతే ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పైన ఇలా వేసుకొని తినేస్తా. ఇలా కూడా బాగుంటుంది. ఇదైతే సింపుల్ వేలో చేసాం. ఇంకా ఇది మీకు నచ్చితే తాలింపు వేసుకునేటప్పుడు క్యారెట్ వేసుకొని, కొంచెం క్యారెట్ వేస్తే పిల్లలకు నచ్చుతుంది కాబట్టి క్యారెట్ వేసుకోవచ్చు, లేదా పల్లీలు కూడా తాలింపు పెట్టేటప్పుడు వేసుకోవచ్చు. ఇది మన అమ్మమ్మల వంటే అచ్చమైన మన తెలుగు అల్పాహారం. తొందరలో అయిపోతుంది కూడా. ట్రై చేయండి. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.